30 ఏళ్ళ పర్సన్ని ప్రతి ఒక్కరికి లైక్ డయాబెటీస్, షుగర్ అంటూ, బీపీ అంటూ, కొంతమందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే వర్కౌట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, బిగినర్స్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేస్తుంటారు. లైట్ వెయిట్తో ఎప్పుడైతే నువ్వు నీ వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తుంటావు, దాని మీనింగ్ ఆటోమేటికలీ నీ స్ట్రెంత్ కూడా నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, సో దాంతో పాటు నీ మెంటల్ స్ట్రెంత్ని కూడా నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నావు. ఎట్లా అంటే వర్కౌట్ చేసేటప్పుడు చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎవరైతే బాగా ఫిట్ ఉన్నారో లేదా ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళ వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళ బాడీకి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైట్ ఏమైనా తగ్గిపోవడం, హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ స్టోరేజ్ కంటెంట్ వచ్చేసిందంటే, ఈ జనరేషన్ లో వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ బాడీ అనేది కంప్లీట్లీ ఫిట్ గా ఉంటేనే ఈ జనరేషన్ లో ఏమైనా అవుతుంది. సో ఒకవేళ నువ్వు 15 years ఉంటే కనుక లేదా 14 years ఉంటే కనుక, నీకు ఒకవేళ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, నా ఏజ్ నేను వర్కౌట్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా నా బాడీకి, అంటే డిసడ్వాంటేజెస్, నా హైట్ తగ్గిపోతుందా లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా అని ఒక కామన్ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ వీడియోలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు యూస్ చేయండి. మెయిన్లీ ఎవరైతే 15 years 14 years పోరగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా వరకు యూజ్ అవుతుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలంటే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏ మాత్రం వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ప్రతి 14-15 years పోరగాళ్ళు ఈ జనరేషన్ లో బాడీ ఫిట్ ఉండాలి, మజిల్ గ్రోత్ అవ్వాలి అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. బట్ దాంతో పాటు వచ్చే కన్ఫ్యూజన్, ఈ ఏజ్ లో నేను జిమ్ వర్కౌట్ చేసి నా బాడీకి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటుందా అనే కామెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇది తెలుసుకునే ముందు నువ్వు వర్కౌట్ చేయడం వల్ల వచ్చే కొన్ని కామన్ బెనిఫిట్స్ ఏంటో చెప్తాను, విను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మజిల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వర్కౌట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, బిగినర్స్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేస్తుంటారు. లైట్ వెయిట్తో ఎప్పుడైతే నువ్వు నీ వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తుంటావు, దాని మీనింగ్ ఆటోమేటికలీ నీ స్ట్రెంత్ కూడా నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 5 kg డంబుల్తో నువ్వు లైక్ సో బైసెప్ వర్కౌట్ చేస్తున్నావు అనుకో, దాంతో పాటు ఒక 1 month 2 months 3 months వరకు సేమ్ 5 kg వెయిట్ తో నేను వర్కౌట్ చేయవు కదా. 5 నుంచి 7, 7 నుంచి 10 అట్లా మెల్లగా ఎప్పుడైతే నువ్వు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతావు, దాని మీనింగ్ నీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయినట్టు, అంతే కదా. సో దాంతో పాటు నీ మెంటల్ స్ట్రెంత్ ని కూడా నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నావు. ఎట్లా అంటే వర్కౌట్ చేసేటప్పుడు చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎవరైతే బాగా ఫిట్ ఉన్నారో లేదా ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళ ఫేస్ కట్ అయినా సరే లేదంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయినా సరే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసో లేదో. ఎందుకంటే కొంతమంది ఎట్లా అంటే వర్కౌట్ చేసినప్పుడు మన మైండ్ అనేది ఎట్లా అయిపోతుంది అంటే, నేను దేనికైనా కేపబుల్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది. సో దానివల్ల ప్రతిసారి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఆపోజిట్ పర్సన్ మనకి అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, వర్కౌట్ చేస్తున్నావు, నీ మైండ్ ని కూడా స్టేబుల్ చేస్తున్నావు. అండ్ దాంతోపాటు ఇప్పుడు వర్కౌట్ చేయడం వల్ల నీకు వచ్చే ఫ్యూచర్ బెనిఫిట్స్ ఎంతో చెప్తాను మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years పర్సన్ ఈ జనరేషన్ తీసుకుంటే కనుక, 30 ఏళ్ళ పర్సన్ని ప్రతి ఒక్కరికి లైక్ డయాబెటీస్, షుగర్ అంటూ, బీపీ అంటూ, కొంతమందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు? అందరూ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ అయిపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆఫీస్ వర్క్ అంటూ కంప్లీట్లీ వాళ్ళ పర్ డేలో 9 to 10 hours జస్ట్ ల్యాప్టాప్ ముంగల్నే లైక్ టైం స్పెండ్ చేస్తుంటారు. దానివల్ల మెయిన్గా డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ థింగ్ నీ బాడీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి నీ బాడీ వీక్ అయిపోతూ నీ స్ట్రెస్ లెవెల్ అనేది బూస్ట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ల్యాప్టాప్ ముంగల్ కంప్లీట్లీ 9 to 10 hours ఒకటే వర్క్ మీద కూర్చొని వర్క్ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోకుండా ఎట్లా చెప్పు. అండ్ దానివల్ల మెయిన్ థింగ్ ఏంటి, లైక్ నీ బాడీకి ఎటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ లాంటివి ఏం చేయకుండా ఒక్కటేగా కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది హెల్తీగా బాడీ. దాంతో పాటు జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతాం. జంక్ ఫుడ్ వల్ల మెయిన్గా డిసడ్వాంటేజెస్ ఏంటి, డయాబెటీస్, కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. సో ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, చాలా తక్కువ ఏజ్లోనే నీ బాడీ ఫిట్నెస్ మీద ప్రతి లైక్ ఒక ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటావు, నీ ఫ్యూచర్లో నీకు లైక్ డయాబెటీస్ లాంటివి ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ నీకు రాకుండా ఉంటుంది కదా.
సో ఇదే కదా అడ్వాంటేజ్ అంటే. వర్కౌట్ చేయడం అంటే కంప్లీట్లీ నీ మస్కులర్ గ్రోత్ చేసుకోవాలి, లైక్ నీ బాడీ షేప్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనే కాకుండా నీ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. డయాబెటీస్ లాంటివి అలాంటివి ఎటువంటి ప్రాబ్లమ్స్ నీకు త్వరగా రాకుండా ఉండాలంటే నీ మీద, నీ బాడీ మీద నువ్వు ఏంది ఫోకస్ చేయాలి. ఒక పర్ఫెక్ట్ డయట్ అనేది లైక్ ప్లాన్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి లైక్ క్రేవింగ్స్ అనేది ఉంటూనే ఉంటుంది. బట్ దానికి బ్యాలెన్స్డ్గా నీ బాడీ లైక్ డయట్ మీద కూడా నువ్వు ఫోకస్ చేయాలి కదా. అందుకనే ప్రతి ఒక్కరు వర్కౌట్ చేయాలని ఎందుకంటా అంటే ఇప్పుడనే కాకుండా ఫ్యూచర్లో నీకు అర్థమవుతుంది. రేపు నీకు డయాబెటీస్ వచ్చినప్పుడు డాక్టర్ ప్రతిసారి ఏమంటారు, కొన్నిసార్లు లైక్ ఎక్కువ జంక్ ఫుడ్ బయట తినకని చెప్తారు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దని చెప్తాడు. ఎందుకు? నువ్వు పాస్ట్లో పర్ఫెక్ట్గా 20 years ఉన్నప్పుడు నువ్వు అన్ని క్రేవింగ్స్ అన్నీ లైక్ తీర్చేసినావు. 30 years వచ్చిన తర్వాత లైక్ నీకేంది డయాబెటీస్ అంటూ అలాంటివి నువ్వు ఇప్పుడు ఫేస్ చేసినావు. డాక్టర్ ఏమంటారు, సో బయట జంక్ ఫుడ్ తినొద్దు అంటారు, లైక్ జనరల్ ఎక్సర్సైజ్ చేయమంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 15 years 16 years పోరగాళ్ళు వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళ బాడీకి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైట్ ఏమైనా తగ్గిపోవడం, సో అలాంటి ఎక్సెట్రా. ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది, వర్కౌట్ చేయడం వల్ల నీకు వచ్చే అడ్వాంటేజెస్ నీ బాడీ యొక్క ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నీ మెంటల్ స్టెబిలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18 years బాయ్ కనుక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయింది అనుకో. ఎందుకంటే మీరు గమనించలేదు, లైక్ సిగరెట్స్ అయినా సరే, లైక్ ఆల్కహాల్ అయినా సరే, చాలామంది ఈ ఏజ్లోనే స్టార్ట్ చేస్తారు. కంటిన్యూ అవుతూ వాళ్ళు లైక్ మానేయలేకపోతారు అనమాట, అడిక్ట్ అయిపోతారు కొన్నిసార్లు. ఎందుకంటే ఈ ఏజ్, ఈ పర్టికులర్ 18 years లైక్ 17 years అనేది అందరికీ లైక్ ఒక ఇంట్రెస్టింగ్ ఏజ్ అనమాట. సో ఏమైనా సరే బ్యాడ్ ఉండని, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో నువ్వు మానేయాలన్నా కూడా చాలా కష్టపడతావు, ఎందుకంటే అది ఒక అడిక్షన్ లెక్క అయిపోతుంది. సో నేను ఏమని అనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే నువ్వు 16 years 17 yearsకి వెళ్ళి కనుక నువ్వు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే అది నీకు కంప్లీట్లీ అలవాటు అయిపోతుంది. ఒక కన్సిస్టెన్సీ మైండ్ అనేది నీ బాడీకి లైక్ ఏమంటే అలవాటు చేస్తుంది అనమాట. సో ఒక కన్సిస్టెన్సీ మైండ్ నీకు కనుక ఉంటే ఈ ఏజ్కి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఫ్యూచర్లో నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. నీ బాడీ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, నీ కన్సిస్టెన్సీ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సో నీ మెంటల్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్నిగానో బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది ఏమంటారు, ఈ చిన్న ఏజ్లో నువ్వు లైక్ వర్కౌట్ చేయడం వల్ల నీ హైట్ అనేది లైక్ తగ్గిపోతుంది లేదా ఆగిపోతుంది అనుకుంటారు. బట్ హైట్ అనేది కంప్లీట్లీ నీ జెనెటిక్స్ మీదనే ఉంటుంది. నీ లైక్ మీ గ్రాండ్ ఫాదర్ అయినా సరే, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినా సరే, వాళ్ళ నుంచి లైక్ నీ హైట్ అనేది డిపెండ్ ఉంటుంది. అవన్నీ కంప్లీట్లీ జెనెటిక్స్ బై. నీ హైట్కి నీ లైక్ వర్కౌట్కి ఎటువంటి ఏం సంబంధం లేదు. సో ఎప్పుడైనా సరే ఇంకా చాలామంది స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు హైట్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది. సో ఎవరు చెప్పిన మాటలు పట్టించుకోకుండా వర్కౌట్ అనేది ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ బాడీ ఫిట్నెస్ మీద ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయి. అండ్ ఎంత చిన్న ఏజ్కి వెళ్ళి నువ్వు నీ బాడీని ఫిట్గా ఉంచాలనుకుంటావు, నీ మైండ్ కూడా అంతే కన్సిస్టెన్సీగా అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఎవరికైతే ఇన్ఫర్మేటివ్ అనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి.